ఓకే, మనతోని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఎలా చూస్తా ఉన్నారు? మేము 45,000 మెజార్టీ గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తా ఉంది. బీఆర్ఎస్ ప్రణాళిక ఏంటంటే ఏం చెప్తారు? ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాం అనేది మనం చెప్పుకుంటే కాదు, ప్రజలు నిర్ణయించాలి. ప్రజలు ఈ రోజు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేయాలని మైండ్ ఫిక్స్ చేసుకుంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోట్లేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారు. ఎందుకంటే 2 years కాలంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మర్చిపోవడం జరిగింది. మార్పు అన్నారు, ప్రజల్లో మార్పు వస్తుంది అనుకున్నారు కానీ ప్రజల బతులు ఇంకా దీనస్థితికి దిగదార్చినటువంటి పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది వారి పాలనలో. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు మళ్ళీ కేసీఆర్ గారిని తీసుకొచ్చుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి టైంలో వచ్చినటువంటి బై ఎలక్షన్ ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోట్లేసి కేసీఆర్ గారిని గెలిపించడం జరుగుతుంది. ఓట్లున్నప్పుడే జూబ్లీహిల్స్ కి నేతలు వస్తా ఉన్నారు, గతంలో ఎప్పుడు రాలేదు అంటూ బీఆర్ఎస్ అనేక కుట్రలు చేస్తా ఉన్నట్టు బీఆర్ఎస్ పైన అనేక ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఆరోపణలు ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అంతే కదా, ఈ రోజు ఓట్లు ఉన్నాయి కాబట్టి మంత్రులు గల్లికి తిరుగుతా ఉన్నారు. అదే మాకు ఎమ్మెల్యే ఉండే కాబట్టి ఎమ్మెల్యే అన్ని చూసుకుంటారని కూడా ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటారు. కానీ ఎమ్మెల్యే అనునిత్యం ప్రజల మధ్య ఉండి వాళ్ళ సంక్షేమం కోసం మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి నాయకుడు మన గోపీనాథ్ గారు. కాబట్టి వారి హయాంలో అభివృద్ధి జరిగింది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇంకా అభివృద్ధి జరిగి ఉండేది. కానీ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి వారు ఏదైతే ఈ రోజు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ప్రజలు కూడా వాళ్ళు నమ్మేటువంటి పరిస్థితి. ఎందుకంటే గల్లీకి ఒక మంత్రి ఉన్నా కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చి ఏం చేయలే. 2,500 మహిళలకు ఇస్తామన్నారు, ఇయ్యలే. గ్యాస్ సబ్సిడీ వస్తలేదు, గృహజ్యోతి వస్తలేదు, 4,000 పెన్షన్ వస్తలేదు, అదేవిధంగా విద్యా గ్యారంటీ కార్డ్స్ వస్తలేవు, మహిళలకు స్కూటీలు వస్తలేవు, ఇండ్లు ఇస్తామన్నారు, ఇండ్లు కూడా సరిగ్గా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ చూసి ప్రజలంతా కూడా మళ్ళీ హైడ్రా అని చెప్పి పేద ప్రజల బతుకులన్నీ కూడా మరి రోడ్డు పడేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. 2023లో గ్రామంలో ఉన్న ప్రజలందరూ నమ్మారు, హైదరాబాద్ ఉన్న ప్రజలే మోసపోయారు, ఇప్పుడు ఆ విధంగా చేయరు, సరైన నిర్ణయం తీసుకుంటారు అని కాంగ్రెస్ వాళ్ళు ఎద్దేవా చేస్తా ఉన్నారు కదా, వాటిని ఎలా వస్తారు? అందుకనే అన్నాను, ఇప్పుడు సరి అయినటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తున్నారు. ఇప్పుడు కూడా మరి హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బతుకులు చూసిన తర్వాత మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారు, బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారు.